హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, అది కూడా శుక్రవారం వచ్చింది. మామూలుగానే నేను శుక్రవారం రోజు కలశం పెట్టేసుకుంటాను కాబట్టి ఇంట్లోనే ఫస్ట్ నేను కలశం పెట్టేసుకొని టైం వచ్చేసి 4:30 అయిందండి. బయట పూజ, ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు గుళ్ళో కూడా దీపాలు పెట్టడానికైతే గుడికి వెళ్తున్నానండి. అలాగే నదీ స్నానం చేస్తే చాలా మంచిది కదండి కార్తీక మాసము. మాకు దగ్గరలో ఉన్న కెనాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. కెనాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారు కదండి, అప్పటికే చాలామంది లేడీస్ వాటర్లోనే మునిగి అక్కడే దీపాలు అయితే వదులుతున్నారండి. అక్కడ చాలామంది శివభక్తులు కూడా ఉన్నారండి, అంటే శివమాల వేసుకున్న వారు కూడా అక్కడే స్నానం చేసేసి పూజ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారండి. నేను కూడా ఇంకా లేట్ చేయకోకుండా వాటర్లోకి అయితే దిగానండి. అక్కడ స్టెప్స్ అనేది చాలా బాగున్నాయండి దిగడానికి, కాకపోతే కొంచెం జారుతూ ఉన్నాయి. ముందు రోజు మాకు బాగా వర్షం పడింది కాబట్టి కొంచెం స్లిప్ అవుతూ ఉంది. కాబట్టి మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారు. మా ఆయన అయితే చేయబట్టుకొని నేను అక్కడ మునగడానికి అయితే హెల్ప్ చేస్తున్నారండి. నేను ఇక్కడ వాటర్ అంతా చెక్ చేసుకున్న తర్వాత వాటర్లోకి దిగి 3 సార్లు అయితే మునిగానండి. నేను ఏ సంవత్సరం కూడా మిస్ చేయనండి, ఎప్పుడు కూడా మిస్ చేయలేదండి నేను ఇంతవరకు. అంటే నేను వాటర్లో దీపాలు వదిలేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ ఇయర్ కూడా మిస్ చేయలేదండి. ఒక ఇయర్ అయితే మిస్ అయింది, అది కూడా వాటర్ లేదు కాబట్టి మిస్ అయిందండి, లేకుంటే నేను అస్సలు మిస్ చేయను. ప్రతిసారి వెళ్తానండి నేను. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ అయితే కెనాల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఇలా మునిగి దీపాలు అయితే వదులుతానండి వాటర్లో. అది మాత్రం మిస్ చేయను నేను ఇంట్లో పూజ అంతా కూడా స్నానం చేసేసి పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను కాలువ దగ్గరకు కూడా వస్తానండి. వచ్చి అక్కడ కూడా మరీ మునిగి నీళ్ళలో దీపాలు అయితే వదులుతానండి. నీళ్ళల్లో మునిగేసి డైరెక్ట్గా దీపాలు వాటర్లో వదలుకోకుండా ఫస్ట్ మనము గంగమ్మ పూజ అయితే చేసుకోవాలండి. నాకు తెలిసినదైతే చెప్తున్నానండి. నేను ఫస్ట్ గంగమ్మ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. అక్కడున్న స్టెప్స్ అయితే క్లీన్ చేసేసుకొని పసుపు రాసుకోవాలండి. ఫస్ట్ పసుపు అయితే రాసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని గంగమ్మ అనుకొని మామూలుగా తాంబూలము పెట్టేసుకొని దీపాలు పెట్టేసుకొని ధూపం అయితే వేసుకోవాలండి. అలాగే నేను ఒక టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి గంగమ్మకి. తరువాత వాటర్లో దీపాలు అనేది వదలాలండి. కాబట్టి నేను ఫస్ట్ గంగమ్మకి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. అక్కడ కావాల్సినవన్నీ తాంబూలము అన్నీ పెట్టేసుకొని ఒత్తులు అన్నీ పెట్టేసుకొని బుడ్డొత్తులు పెట్టుకున్నానండి. స్టెప్స్ దగ్గర పెట్టేసుకొని నేను మా ఆయన ఇద్దరం కలిసి కూడా దీపాలు అయితే వెలిగించేసుకున్నామండి. అలాగే నీళ్ళల్లో వదలడానికి అలా 2 పేపర్ ప్లేట్స్ అయితే తీసుకొని అందులో ఒక దాంట్లో 365 ఒత్తులు పెట్టుకున్నాను, ఒక దాంట్లో బుడ్డొత్తులు ఒక 5 అయితే పెట్టేసుకున్నానండి రెడీగా. పసుపు కుంకుమ పూలు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గంగమ్మకి అయితే నేను టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి.
పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయట ఇప్పుడు నీళ్ళల్లో దీపాలు అయితే వదలాలి కదండి. అంతకుముందే నేను నీళ్ళల్లోకి పసుపు కుంకుమ అయితే 3 సార్లు వేసుకుంటున్నానండి. తర్వాత పువ్వులు కూడా వేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత నేను మా ఆయన ఇద్దరు కూడా ఫస్ట్ బయటే ఒత్తులు అనేది వెలిగించుకున్న తర్వాత వాటర్లోకి అయితే వదిలామండి. అర్లీ మార్నింగ్ కావడం వల్ల దీపాలు కూడా చూడండి వాటర్లో ఎంత బాగా కనపడుతున్నాయో. వదిలిన దీపాలన్నీ కూడా అండి ఏవి కూడా మునిగిపోకుండా బాగా వెళ్తున్నాయండి. దీపాలన్నీ కూడా చూడ్డానికి కూడా చాలా బాగుందండి. పౌర్ణమి రోజు నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మిస్ అవుతుందేమో అనుకున్నాను. మాకు వర్షం బాగా పడుతుందండి. మార్నింగ్ మాత్రం వర్షం పడలేదు కాబట్టి నా పూజ అయితే బాగా చేసుకున్నాను. అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత పక్కనే శివాలయం అయితే ఉండిందండి. అక్కడ కూడా 365 ఒత్తులు దీపం పెట్టాలనేసి గుడికి అయితే వెళ్ళానండి. అక్కడ గుళ్ళో చాలామంది అప్పటికేనండి అర్లీ మార్నింగ్ అయినా కూడా చాలామంది అయితే వచ్చారు. దీపాలు అయితే పెట్టుకుంటున్నారు. నేను కూడా అక్కడ వాటర్తో బాగా క్లీన్ చేసేసుకొని బియ్యపిండితో ముగ్గు అయితే వేసేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పూలు కూడా వేసుకొని ఆ పూల మీద బియ్యం అయితే వేసుకొని బియ్యం మీద ప్రమిద అయితే పెట్టేసుకున్నానండి. ప్రమిద పెట్టుకొని అందులో 365 ఒత్తులు అయితే వేసుకొని నువ్వుల నూనె వేసుకొని పూలతో ఇలా అలంకరణ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నానండి. పూజ అయితే చాలా బాగా చేసేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక పౌర్ణమి రోజు నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత గుడి లోపలికైతే వెళ్ళామండి స్వామివారి దర్శనానికి. అక్కడ కరెక్ట్గా అభిషేకం అయితే జరుగుతుంది. అక్కడ శివమాల వేసుకున్న వాళ్ళ భక్తులందరూ కూడా భజన అయితే చేస్తున్నారండి. అభిషేకము అయిపోయేంత వరకు చూసి తర్వాత ఇంటికైతే వచ్చేసానండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.